తమిళనాడులో ఇప్పుడు కంగువా సినిమా ఫీవర్ బాగా నడుస్తుంది. కంగువా సినిమా రిలీజ్ అయ్యే వరకు కంగువా సినిమా మేనేతో ఈ ఫీవర్ ఉంటే, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత వేరే ఫీవర్ వస్తుంది. ఇంత నెగిటివ్ టాక్ వస్తున్న కంగువా మూవీ తమిళ వాళ్ళకు ఎలాగో నచ్చుతుంది. కానీ వాళ్ళు అనుకున్న 1000 కోట్ల మార్కెట్ రావాలంటే కేవలం తమిళ ఆడియన్స్కి నచ్చితే సరిపోతుందా? పాన్ ఇండియా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. అదే ఇప్పుడు లోపమైంది. ఎందుకు తమిళ వాళ్ళకు నచ్చుతున్నాయి, ఇతర ఆడియన్స్ ఎందుకు పెదవి విరుస్తున్నారు? వీటిపై ఖచ్చితంగా లోతైన చర్చ జరగాలి. తమిళులు ఒక కలకంటున్నారు, అదే మరో బాహుబలి సినిమా. అలా అనుకుని వచ్చినవే పొన్నియిన్ సెల్వన్, కంగువా. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే వరకు తమిళ నోటి నుంచి వచ్చింది ఒకటే మాట, ఇది కోలీవుడ్ బాహుబలి సినిమాని, బాహుబలి రికార్డును టచ్ చేసే సినిమాని. కానీ అది జరగలేదు. నిజానికి కంగువా సినిమాకి అందరూ ఫిక్స్ అయిపోయారు, మరో బాహుబలి సినిమా వచ్చేస్తుందని. మరి ఎక్కడ మైనస్ అయిందో ఇవాళ తెలుసుకుందాం. తమిళ సినిమా ఇండస్ట్రీకి బాహుబలిని టచ్ చేసే సినిమా తీసే సోమత లేదంటే ఉంది, నటీనటులకు సత్తా లేదంటే అది కూడా ఉంది, అలాంటి కథనాన్ని తీసుకొచ్చే దమ్ము దర్శకులు లేదంటే అది కూడా ఉంది. అయినా పని అవడం లేదు. కారణాలు, ఫస్ట్ సినిమాలో తమిళ వాసన ఎక్కువగా ఉండడం, రెండోది సినిమాలకు టైటిల్స్, క్యారెక్టర్ నేమ్స్ అన్ని కూడా బయట వారికి ఎక్కువగా అర్థం కాలని తమిళ భాషలో ఉండడం, అలాగే ఎప్పట్లాగే తమిళ సినిమాలు కనిపించే అతి ఎక్కువగా ఉండడం. వీటిని మార్చుకుంటే ఇతర భాష ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పైన చెప్పిన పాయింట్స్ నిజమేనంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కంగువా సినిమా పరిశీలిస్తే తెలిసిపోతుంది. ముందుగా టైటిల్ కంగువా అని అనౌన్స్ చేసినప్పుడే విమర్శలు వచ్చాయి. పాన్ ఇండియా సినిమా అంటూ తమిళ పేరు పెట్టారని కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో బాయ్కాట్ కంగువా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయింది. కంగువా అంటే అత్యంత పరాక్రమవంతుడు, అగ్నిలా దేన్నైనా దహించే శక్తి కలిగిన వాడని మీనింగ్ వస్తుంది. ఇంకా ఇంగ్లీష్లో అయితే ద మ్యాన్ విత్ ద పవర్ ఆఫ్ ఫైర్ అంటారు. దీన్నే షార్ట్గా పెట్టేస్తే తమిళ ఆడియన్స్తో పాటు ఇతర భాషల వాళ్ళకు కూడా రిజిస్టర్ అయ్యేది. ఇంకా రెండోది అతి. ఇప్పటి వరకు హీరో సూర్య గారు అతి ఎక్కువ క్యారెక్టర్స్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం కంగువా సినిమాలో సూర్య గారు అతి చేయడం కనిపించింది. ఇది సూర్యకు తమిళ్లో కాకుండా ఇతర భాషల ఫ్యాన్స్కి పెద్దగా నచ్చలేదు. ఫైనల్గా తమిళ వాసన. ఇక్కడ ఒప్పుకోసింది ఏంటంటే కంగువా సినిమాలో తమిళ వాసన లేదు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ శివ. ఆయన గతంలో తెలుగులో శౌర్యం, శంఖం, దరువు లాంటి సినిమాలు చేశాడు. అందువల్లే ఈ తమిళ వాసన పెద్దగా రాలేదు. కానీ పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలో ఈ తమిళ వాసన మనం చాలా చూసాం. ఈ మార్పులు జరిగితే తమిళ సినిమాలు కోలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలను రాణిస్తాయి. మరి దర్శకులు దీన్ని గమనించి ఇప్పటివరకు తీసుకొస్తున్న మూస పద్ధతిని పక్కన పెట్టి ఇతర భాష ఆడియన్స్ పై కూడా ఫోకస్ చేస్తే చాలా బెటర్.